ముందుగా జై స్వరాజ్య టీవీ యజమాన్యానికి ధన్యవాదాలు। ఈరోజు నవంబర్ 29 దీక్షా దివాస్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రమంతా చాలా గొప్పగా నిర్వహించుకుంటుంది। ఎందుకంటే మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజు ఏదైతే నినాదం తీసుకొని ఒక మహాత్మా గాంధీ లాగా ఒక పొట్టి శ్రీరాములు లాగా ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపి ప్రతి ఒక్క కార్యకర్తలో ప్రతి ఒక్క తెలంగాణ వాది హృదయంలో చోటు సంపాదించుకొని ఆ రోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది। ఆ రోజును తలుచుకుంటూ ఎందుకంటే మనకు 2001 నుంచి ఉద్యమం ఎట్లా ఉవ్వెత్తున లేచి అది రాష్ట్రమంతా వ్యాపించి ప్రతి ఒక్కరు సకల జనుల సమ్మె వరకు అది కొనసాగింది। దాని తరుణంలో మనము 14 సంవత్సరాలు ఆయన రథసారథిగా ఉండి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిండు। ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు కూడా ఇన్వాల్వ్మెంట్ కాకుండా కూడా అక్కడ ఢిల్లీలో ఉండి వీళ్ళు అడుగడుగున నడిచే కాళ్ళలో కట్టెలు పెట్టి ఎంతో ఇబ్బందులకు గురి చేసినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరిని కూడగట్టుకొని ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకొని కొంతమంది ఆధ్యాత్మిక గురువుల సలహాలు కూడా సూచనలు కూడా తీసుకొని అది ఇటు హిందూ మతం అయితేంది అటు క్రిస్టియన్ అయితేంది ఇటు ముస్లిం అయితేంది ఎవరినైనా ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకొని మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఎంతో కృషి చేసి సాధించిండు। ఒక ఉద్యమాన్ని ఒక మన నెల్సన్ మండేలా తర్వాత కూడా చెప్పుకోదగ్గ ఒక వ్యక్తి। ఎందుకంటే ఉద్యమాన్ని స్టార్ట్ చేసి దాని తుది వరకు ఉంచి దాని ఫలితాన్ని కూడా మన తెలంగాణ ప్రజానికానికి రుచి చూపించినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు అని చెప్పగా తప్పదు ఈ సందర్భంగా। ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మా వరంగల్ వెస్ట్ లో కూడా మా దాస్యం వినయ్ భాస్కర్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా రాస్తా రోకోలు రైలు రోకోలు సకల జనుల సమ్మె వంట వార్పు ఎన్నో ఉద్యమాలు చేసి మనము తెలంగాణ రావడంలో ప్రతి ఒక్క కార్యకర్తని పార్టిసిపేట్ చేయించడం జరిగింది। అలాగే ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదేదో సినిమాలు అన్నట్టు మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా అన్నట్టు టిఆర్ఎస్ అనే మొక్కను మొలకుండా చేస్తా అని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు। కానీ అది అసంభవం। ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ఇప్పుడు ఈ రోజు ఇంత షార్ట్ పీరియడ్ లో ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ప్రజల్లో వచ్చిందంటే దాన్ని ఎవరు కూడా అసలు హర్షిస్తలేరు ఈ గవర్నమెంట్ ని। ఇందిరా శక్తి మహిళా శక్తి అని మొన్న ప్రోగ్రామ్ పెట్టాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో। అది ఏంటంటే అది ప్రోగ్రామ్ అది అందరి మహిళలను ఒక గౌరవప్రదంగా పిలుచుకొని మంచి మర్యాదగా పిలుచుకొని మంచి మంచి విషయాలు పథకాలు ఏదైనా డెవలప్మెంట్ మీద అభివృద్ధి మీద మాట్లాడాలా కానీ అంతమంది పెద్ద పెద్ద వక్తలు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు। తొక్కుతా తీస్తా సీట్లో మన సీట్లలో ప్రతి ఒక్క సీట్ మీద నేను తొక్కుకుంటా వచ్చి ఈ స్థాయికి వచ్చినా నేను మామూలు అనుకుంటానవా? ఎవరికి చెప్తానో నువ్వు మామూలు అనేది? నీ గురించి అందరికీ తెలుసు। అది మీడియాలో బాటగానే వచ్చింది ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయినావు। దాని గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమన్నా? నీ గురించి డబ్బులు ఇచ్చి టీపీసీసీ కొనుక్కున్నావు, డబ్బులు ఇచ్చి అన్ని చేసుకున్నావు। ఈ రోజు సరే ఏదో జరిగింది సీఎం అయినావు, ప్రతి ఒక్క అన్ఎంప్లాయీస్ గురించి మాట్లాడు, స్కీమ్లు దళిత బంధు ఏమైంది? దళితులు ఈ రోజు ఏం మాట్లాడకుండా ఉండే పరిస్థితి ఉన్నది। అసలు దళిత బంధు ఎడిపోయింది? 10 లక్షలు ఇచ్చే మంచిగా సాఫ్ట్వేర్ దాన్ని 12 లక్షలు ఇస్తానన్నావు, ఎక్కడ పోయింది ఆ దళిత బంధు? రైతు బంధు అది సగం సగం ఇచ్చేసి మొత్తం వచ్చినట్టుగా అందరినీ మన ఆ సినిమాలో కోట శ్రీనివాస్ కదా అలా కోడిని కట్టేసి బిర్యానీ తినండి అని మనకు బిర్యానీ రుచి చూపించినట్టు చేస్తున్నాడు ఈయన రేవంత్ రెడ్డి। పొలాలలో కూడా చూడండి మీరు, రైతులు మొత్తం ఎక్కడెక్కడి నుంచో బీహార్ నుంచి వలస తీసుకొని వస్తున్నారు। జెంట్స్ లేడీస్ కాదు, ఆడవాళ్ళు కాదు, జెంట్స్ వస్తున్నారు, వచ్చి నాట్లు వేస్తున్నారు। మన దగ్గర మొగోళ్ళు నాట్లు వేయరు, చాలా తక్కువ, రేరు, ఆడవాళ్ళు వేస్తారు। అట్లాంటి పనులను కూడా బీహార్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఎక్కడి నుంచో వలస తీసుకొచ్చి పనులు చేస్తున్నారు। మన హోటళ్లలో పని చేయడానికి కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి వర్గాన్ని పనికి రాకుండా పోయలేదు। ఎందుకంటే ఏ హోటల్లో చూడు నువ్వు సౌత్ ఇండియాలో ఏ హోటల్లో చూడు ఒరిస్సా వాడు ఉంటాడు, రాజస్థాన్ వాడు ఉంటాడు, యూపీ వాడు ఉంటాడు, నేపాల్ వాడు ఉంటాడు, అస్సాం వాడు ఉంటాడు। కానీ మన తెలంగాణలో మన తెలంగాణ ప్రజానికానికి రాబోయే రోజులలో ఇది కుల వృత్తులు కానీ పని సంక్షోభం అనేది డెఫినెట్ గా వస్తుందండి। ఇదంతా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది। ఇదే బీఆర్ఎస్ మళ్ళా తన భుజస్కంధాల మీద వేసుకొని మా కేటీఆర్
మా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారే ఈ ఉద్యమం చేస్తాడు కావచ్చు అనుకుంటారా నేనైతే గెస్సింగ్ గా. ఖచ్చితంగా మరో ఒక ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది. మన అందరికీ పనులు దొరికేటట్టుగా రాబోయే రోజుల్లో మా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది. ఎక్కడి స్కీములు అక్కడ ఆగిపోయినాయి. అందరూ ఏదో గిచ్చితాలు అనే ఏదో ప్రజలు పలుకుతాను, కానీ ఉచితాలు అనేది అది వెనుకబడిన తరగతులకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ కొంతవరకు ఉంటుంది. అది రాజ్యాంగంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రాశారు కాబట్టి అది ఖచ్చితంగా ఉంటది. ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి మా ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచనలను మా కేసీఆర్ గారు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకే 90,000 కోట్లు 1,00,000 కోట్లు ఎంతో అయిందని చెప్పి బదనాం చేసిళ్ళు. ఈరోజు తెలంగాణ అంతటా సస్యశ్యామలంగా 80 ఫీట్లు ఉన్న నీళ్లను 400 ఫీట్ల పైదాకా మల్లన్న సాగర్ కొండపోచమ్మ అక్కడ వరకు తీసుకురాగలిగిందంటే కేసీఆర్ మామూలు మనిషి కాదు. ఇంతవరకు ఒక తట్టెడు మట్టి ఎత్తింది లేదు. ఏ ప్రాజెక్టులో ఇంతవరకు ఒక బిందె నీళ్లు పోసింది లేదు. అన్ని ఏతుల మాటలు గప్పలు కొట్టుడు తప్ప ఏం లేదు. అటు ఒక పక్క లెఫ్ట్ హ్యాండ్ ఓ దళిత మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి అని ఆయన పెట్టుకున్నాడు. ఇటు పక్క ఇంకొక దళిత మంత్రి అని పెట్టుకున్నాడు. అసలు విద్యాశాఖ కానీ హోమ్ మినిస్టర్ కానీ అన్ని సంఖ్యలో పెట్టుకొని ఎక్కడెక్కడ నిధులన్నీ గోల్మాల్ అయితేనే రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిళ్ళు. అక్కడ లవిచెర్రలో మొత్తం లంబాడా స్త్రీలను పురుషులను అందరినీ ఊర్లో లేకుండా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కిమ్ అంటలేరు. మరి ఏంది వీళ్ళందరినీ బెదిరిస్తాలా, బ్లాక్ మెయిల్ చేస్తాలా, ఏం జరుగుతుంది అసలు? ఇదంతా మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇక్కడ మా దాసే వినయ్ భాస్కర్ అన్న గారు అనుక్షణం ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికీ రోజు ప్రజల్లో ఏకం చేస్తూ అవేర్నెస్ తీసుకొస్తా ఉంటే వీళ్ళ మీద రకరకాల దాడులు మాటల యుద్ధం. మా కేటీఆర్ గారు అట ఇంగ్లీష్ మాట్లాడుతున్నట రేవంత్ రెడ్డి గారికి డ్రైవర్లు అమ్మేటోడు రోడ్ల మీద ఫుట్పాత్ మీద వాడు కూడా కమ్ హియర్ గో బ్యాక్ యూ గో దట్ సైడ్ యూ గో దిస్ సైడ్ అని మాట్లాడతాడట. డ్రైవర్లు అమ్మేటోడు ఇంగ్లీషుకు మా కేటీఆర్ కు అంటగడతానంటే ఆయన వివేకానికే వందనాలు. ఇక ఏం చెప్పాలి మేము? అంత పెద్ద చదువు చదివినోడు ఆయన ఉద్యమంలో ఆయన ఉండి పార్టిసిపేట్ చేసి ఇంతమంది యూత్ కు స్ఫూర్తి నింపి మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎన్నో ఉపన్యాసాలు చెప్తూ వాళ్ళు ఎంతో ఆయన ఐటీ మినిస్టర్ గా ఉండి ఎక్కడెక్కడ కంపెనీలను మనం హైదరాబాద్ కు తీసుకొచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి గూగుల్ ను, విప్రోను, అమెజాన్ ను, ఫ్లిప్కార్ట్ ను వీళ్ళందరినీ తీసుకొచ్చి మనకు హైదరాబాద్ లో నింపి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం లేకుండా ఎంతో మందికి 1,30,000 మంది ఉద్యోగాలు ఇచ్చిండ్రు మావాడు. అది ఇప్పుడు కాదని చెప్పి అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లను ఇప్పుడు జారీ చేసుకుంటా ఈయన ఖాతాలు వేసుకుంటాడు. చీమలు చేసిన పుట్టలో పాములు వండుకున్నట్టు ఇది ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే. అయితే మా వరంగల్ ఇప్పుడు సెంట్రల్ జైలు తీసేసి హాస్పిటల్ పెడితే ఆ హాస్పిటల్ మా వినయ్ భాస్కర్ అన్న కానీ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కలిసి దాన్ని శాంక్షన్ చేపించి అంత పెద్ద మల్టీప్లెక్స్ హాస్పిటల్ కడతా ఉంటే దాన్ని తట్టాడు మట్టి పోయడానికి రాలే, కానీ అక్కడ ఒక మెడికవర్ అనే హాస్పిటల్ కు దాన్ని ఓపెన్ చేయడానికి వచ్చిండు. ఎందుకంటే వాళ్ళ రిలేషన్స్ ఎవరెవరు ఉండుంటారు అలా. ఇదా అంటే ప్రభుత్వం నడిపేది? అది కాదు. ఇది అక్కడ అల్లుని కోసం, ఇక్కడ అన్నదమ్ముల కోసం నువ్వు పంచిపెట్టాలనుకుంటే నీ ఆస్తులు భూములు అమ్ముకొని వాళ్ళకు పంచిపెట్టు. అంతేగాని ఈ ప్రజలను ఇట్లా భయభ్రాంతులకు గురి చేయకండి దయచేసి.